ఎన్నో దినాల నుండి, ఎంతో కాలం నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, కానీ అద్భుతాలు జరగట్లేదు. అలాగే కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, కానీ అద్భుతాలు జరగట్లేదు. ఎంతో కాలం నుండి దేవుణ్ణి అనేకమైన వాటిని అడుగుతున్నారు, కానీ మీకు ఏది దక్కడం లేదు. ఎందుకు అనగా దానికి కారణం ఏంటి? ఎందుకని మీకు కార్యాలు జరగడం లేదు? ఎందుకని మీ జీవితంలో అద్భుతాలు జరగడం లేదు? ఎందుకని మీ బ్రతుకులో దేవుడు కార్యాలు జరిగించట్లేదు అనే దాని మీద ఈరోజు నా యొక్క వీడియోలో నేను మాట్లాడబోతా ఉన్నాను. ప్రభు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆఖరి వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. ఎలాగా చేస్తే మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకనగా నేను కూడా నా జీవితంలో ఈ రకంగా దేవుడికి ప్రార్థన చేయడం మూలాన నా జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. కాబట్టి ప్రాక్టికల్గా నేను దగ్గరుండి అనుభవించి ఒక సాక్షిగా నేనున్నా. కాబట్టి నేను ఎలా అయితే ఫాలో అయ్యానో మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, మరి నేను ఒక 3 రోజులు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేశాను. ఉదయము సాయంత్రము ప్రార్థన చేశాను. ఒక 3 రోజులు ఉపవాసం ఉండి 4వ రోజే నాకు రిప్లై వచ్చింది. ఆ నెలలోనే దేవుడు నన్ను ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు. వేల మందిగా, లక్షల మందిగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఫైనాన్షియల్గా, ఫ్యామిలీగా, అన్ని విషయాల్లో నా ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా దేవుడు సాల్వ్ చేసి నన్ను లేవనెత్తాడు. మరి నాకు చేసిన దేవుడు మీకు ఎందుకు చేయడు? మీకు దేవుడు చేస్తాడు. కాబట్టి మీకు ప్రార్థన ఎలా చేయాలో తెలియడం లేదు, ఎలా ఉపవాసం ఉండాలో తెలియడం లేదు, ఎలాగా దేవుడు ఇచ్చిన రూల్స్ని ఫాలో అయ్యి దేవుని యొద్ద నుండి కార్యాలు పొందుకోలేకపోతున్నారు. దేవుని యొద్ద నుండి కార్యాలు మీరు పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే సరిగ్గా మీకు అవగాహన లేని ప్రార్థన, అవగాహన లేని ఉపవాసము, అవగాహన లేని వాక్య ధ్యానము, అవగాహన లేని ఆరాధన, అనవసరమైనవి మీరు చేస్తూ ఉన్నారు. అందుకనే మీ జీవితాల్లో కార్యాలు జరగట్లా. సో ఇప్పుడు మీరు క్రమంగా చేయండి, ఒక ఆర్డర్ ప్రకారంగా చేయండి. దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. సో ఈ యొక్క వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే రోజుకి 3 సార్లు ఈ విధంగా ప్రార్థన చేస్తే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. సో మిరకల్స్ దట్ హ్యాపెన్ వెన్ యూ ప్రే 3 times ఏ డే. సో దానికి ఆధారమైన వాక్యలేఖనాలు నేను మీకు చూపిస్తాను. చక్కగా చదువుకొని ఈ మాటలన్నీ కూడా మీరు ధ్యానం చేయండి. రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. రోజుకి డైలీ 3 times ప్రేయర్ చేస్తే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. సో ఏ టైమ్స్లో ప్రార్థన చేయాలి? ఒకటి. రెండోదిగా 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు జరిగే అద్భుత కార్యాలు కూడా నేను మీకు తెలియపరుస్తాను ఈ యొక్క వీడియో ద్వారా. సో స్కిప్ చేయకోకుండా ఈ యొక్క వీడియోని వీక్షించండి. మొదటి వాక్యలేఖనం కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం. కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చూడండి, రోజుకి 3 సార్లు ప్రార్థన చేయాలి. ఇది మర్చిపోకూడదు. సో నేను ఆర్డర్గా చెప్తాను. ఉదయం అంటే మార్నింగ్, మధ్యాహ్నము అనగా ఆఫ్టర్నూన్, సాయంకాలం అనగా రాత్రి. టైమింగ్స్ వచ్చి ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు, మధ్యాహ్నం 1 నుంచి 3 లోపు, రాత్రి 7 నుంచి 10 లోపు. ముమ్మారు రోజుకి దేవుడి సన్నిధానంలో మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఇలాగ నా ప్రార్థన చేస్తే ఒక 3 రోజుల్లోనో, వారం రోజుల్లోనో, నెల రోజుల్లోనో, లేదా ఒక 3 నెలల్లోనో ఖచ్చితంగా దేవుడు నీ పరిస్థితులను మారుస్తాడు. టైం కూడా నేను చెప్తున్నాను చూడండి. సుమారుగా యావరేజ్గా 3 monthsలో, 3 నెలల్లో దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితిని మార్చేస్తాడు. కానీ ప్రతిరోజు ఉదయం, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ అంటే ఈవినింగ్. సో యూ హ్యావ్ టు ప్రే డైలీ 3 times ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మొదటి లేఖనంలో మీరు తెలుసుకున్నారు. రెండవది కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. సమయాలు మీకు తెలిసాయి. ఒకటేమో ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి అనేది చూడండి. ఇక్కడ అనుదినం ముమ్మారు 3 సార్లు ప్రతిరోజు కూడా మోకాలుని అంటే ఏంటంటే నీల్ డౌన్ చేయాలి. ప్రభు ఎదుట మోకరించాలి. మోకరించి సో నీ గది తలుపులను వేసుకొని ఎవరికి తెలియకుండా రహస్యంగా దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి.
ప్రార్థన చేస్తున్నావు కానీ స్తుతులు తెలియపరచట్లా. స్తుతించాలి, దేవునికి ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తుతించాలి. ఎందుకంటే పరిశుద్ధులు ఈ రకంగా చేశారు కాబట్టి వాళ్ళని మనం ఫాలో అవ్వాలి. ముమ్మారు మోకాలుని 3 సార్లు మోకరించి ప్రతిరోజు కూడా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవునికి నువ్వు ప్రార్థన చేసి, ప్రభా నా అప్పులు తొలగించు, ప్రభా వివాహం జరిగించు, ప్రభా ఇల్లు కట్టించు, ప్రభా నా భర్తను మార్చు, ప్రభా నా భార్యను మార్చు, నా కుటుంబంలో అద్భుతాలు చేయి, నాకు డబ్బులు అవసరం, డబ్బులు దయచేయి, నీకేం కావాలో వాటన్నిటిని కూడా ప్రార్థనలో దేవుని అడుగు. ఒక పుస్తకం తీసుకొని పాయింట్ వైజ్గా పేర్లతో సహా రాసి ఏమేం కావాలో ప్రతి ఒక్కటి కూడా రాసుకొని అంశాలను ఎత్తిపట్టి ప్రతిరోజు కూడా ప్రార్థన చేయి. 3 నెలల్లో నీ జీవితంలో గొప్ప మార్పు నువ్వు చూస్తావు. ఇక నీ జీవితంలో శాపం అనేది ఉండదు, రోగం అనేది ఉండదు. ఒక మంచి పరిష్కారం దేవుడు ఈరోజు నీకు చూపిస్తున్నాడు. ఈ రకంగా చేయండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగనే 3వ వాక్యలేఖనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టినప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా ఎదురుండి తొలగిపోవటం సాధ్యం కాని అలా నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలైనగా వారి కన్నులు భారంగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. చూడండి, యేసు ప్రభు వారు ఇక్కడ ఆయన మోకరించి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 సార్లు మోకరించి దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారి మరలా నిద్రించుట చూచెను. సో ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు ఏంటి అంటే, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. సో మీకు ఏ సమయాల్లో ప్రార్థన చేయాలో, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలో తెలిసింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక గంట సేపు ప్రతిరోజు కూడా ఒక గడి అయినా అంటే ఒక గంట, ఒక 60 మినిట్స్, మోర్ దెన్ ఒక 60 మినిట్స్ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. సో యేసుప్రభు వారు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి నీకు అర్థం కాలా, ఏ బిజినెస్ పెట్టాలో నీకు తెలియదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో నీకు తెలియదు, జీవితంలో ఎలా ముందుకెళ్లాలో నీకు తెలియదు, కానీ ఇక్కడ దేవుని చిత్తం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అంటే ఆయన విల్ ఏమై ఉన్నది, ఆయన ఏం ఉద్దేశించాడో నువ్వు దాన్ని తెలుసుకోవాలంటే రోజుకి 3 సార్లు ఒకే విషయాన్ని 3 సార్లు దేవుణ్ణి అడగాలి. ఒకే విషయాన్ని ముమ్మారు దేవుని ఎదుటకి వెళ్ళి ప్రార్థన చేసి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు తన చిత్తాన్ని తెలియపరుస్తాడు. కాబట్టి యేసుప్రభు వారు కూడా 1వ మారు, 2వ మారు, 3వ మారు అలాగ 3 సార్లు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ఆయన దేవుని యొద్ద తన చిత్తాన్ని తెలుసుకోవడానికి అడిగాడు. అలాగనే మనము కూడా యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా నాకు అర్థం కావట్లేదు, నేనేం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలి, నాకు డబ్బులు ఎలా వస్తాయి, నాకు నాకు ఇది అర్థం కావట్లా, మీకు ఏదైనా అర్థం కాకపోతే ఇది నాకు అర్థం కావట్లేదు ప్రభువా, దీన్ని నాకు తెలియపరచండి అని దేవుని అడిగితే దేవుడు మీకు ఖచ్చితంగా తెలియపరుస్తాడు. అలాగే 4వ వాక్యలేఖనంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుండి చదువుకుందాము. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును. గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. చూడండి, తరచుగా పౌలు గారికి నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు, అలాగే చెరసాల ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా 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 దారుణంగా ఉన్న ఒక ముళ్ళులాగా ఉంది. ప్రభు ఒక ముళ్ళు పెట్టాడు ఎవరికంటే అపోస్తులైన పౌలు గారికి.
ఆయన అత్యధికంగా గర్వించకుండా ఉండడానికి ప్రభు ఒక ముళ్ళు పెట్టాడు. కానీ ఆయన అది తొలగిపోవాలని ముమ్మారు ప్రభువుని వేడుకున్నాడు. అంటే ప్రభువుని అది తొలగించమని 3 సార్లు దేవుడికి ప్రార్థన చేశాడు. సో మూడోసారి దేవుడు ఆయనకి రిప్లై ఇచ్చాడు, నా కృప నీకు చాలయ్యా, నీ బలహీనతల్లో నా శక్తి నీకు ఉన్నది, నా యొక్క శక్తి నీ మీద ఉన్నది, నీ బలహీనతల యందు నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు ఎప్పుడు బలహీనతుడువో అప్పుడు బలవంతుడవు. అప్పుడు పౌలు గారు నా బలహీనతల్లో, నాకు కలిగిన నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవంలో నేను సంతోషించుచున్నానని చెప్తూ ఉన్నాడు. 3 సార్లు దేవుణ్ణి అడిగాడు పౌలు గారు తొలగించమని. కానీ ఆ సాతాను యొక్క దూత, ఆ ముళ్ళు అనేది ఆయన యొద్ద నుండి తొలగించబడలేదు. కానీ ఆయన బలహీనమైనప్పుడు, ఆయన ఇబ్బందుల్లోకి వెళ్ళినప్పుడు, ఉపద్రవాల్లోకి వెళ్ళినప్పుడు కానీ దేవుని కృప ఆయన మీద ఉంది. ఆయన బలహీనతల్లో దేవుని యొక్క బలం ఆయన బలపరుస్తూ ఆయన బలవంతునిగా చేసింది ప్రభు యొక్క కృప. మీరు ఈరోజు కూడా ఏమని అడుగుతున్నారు అంటే, నిందలు తొలగించు ప్రభా, ఇబ్బందులు తొలగించు ప్రభా, హింసలు తొలగించు ప్రభా, ఉపద్రవాలు తొలగించు ప్రభా అని దేవుడికి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ కొన్నిటిని దేవుడు తీసివేయడు. మీకు కూడా అనేక ముళ్ళులు మీకు గుచ్చుకొని ఉండవచ్చు, కానీ అవి తొలగించమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. నా భర్తను మార్చు, అతను నాకు ముళ్ళుగా ఉన్నాడు, నా భార్యను మార్చు, అతను ముళ్ళుగా ఉన్నాడు, నా బిడ్డను మార్చు, అతను ముళ్ళుగా ఉన్నాడు. ఇలాంటి ముళ్ళులు, ఈ అప్పులు తొలగించు, ఈ రోగం తొలగించు, ఈ బలహీనతను తొలగించు, ఈ ఇబ్బందిని తొలగించుమని మీరు అనేక సార్లు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. కానీ ఆ సాతాను యొక్క దూత, ఆ ముళ్ళు అనేది మీ యొద్ద నుండి తొలగిపోవడం లేదు. కానీ ముమ్మారు ఇక్కడ పౌలు గారు దేవుడికి ప్రార్థన చేశారు. కాబట్టి మనం కూడా ముమ్మారు దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అయితే దేవుడు నీతో చెప్తున్నాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఇదిగో క్రీస్తు యొక్క శక్తి నీ మీద నిలబడుతూ ఉన్నది, సంతోషంగా ఉండు. నీవెప్పుడు బలహీనుడువో అప్పుడు నీవు బలవంతుడవు. అలాగే ఈ నిందలు, ఈ ఇబ్బందులు, ఈ హింసలు, ఉపద్రవాలన్నింటిలో నీవు కూడా సంతోషపడుతూ ముందుకు వెళ్ళాలి. 3 సార్లు ప్రార్థన చేసినా ఏదైనా నీ జీవితంలో నుండి తొలగిపోలేదు అంటే దేవుడే దాన్ని ఉంచాడు అని అర్థము. అయినప్పటికీ దానివల్ల నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విషయాన్ని మీరు తెలుసు. సో ఇప్పుడు మనము ముమ్మారు దేవుడికి ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. రోజుకు 1 గంట సేపు ప్రార్థన చేయాలి. టైమింగ్స్ చెప్పాను, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రార్థన చేయాలని. అలాగనే ఈ యొక్క వీడియో ద్వారా మీరు అనేకమైన విషయాలు తెలుసుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా ఫర్దర్గా ఏదైనా అర్థం కాక, ఏదైనా కానీ తికమక్కగా గందరగోళంగా ఉండి నాకు అసలు అర్థం కాలేదు అంటే మాత్రం నా వాట్సాప్ నెంబరు, నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ చేయండి. ఒకవేళ నన్ను కాంటాక్ట్ చేయడంలో మీకు నేను కాంటాక్ట్ అవ్వలేకపోయినట్లయితే దాని అర్థం ఏంటంటే నేను ఏదో అనుకూల పరిస్థితుల్లో లేను, మీకు రిప్లై ఇవ్వలేదండి. వాట్సాప్ ద్వారా అయినా, కాల్ ద్వారా అయినా. కానీ ఒక వారం 10 రోజులు మీరు ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, మాట్లాడతాను, మీకు ఆ సలహాలు నేను ఇస్తాను. సో ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే కామెంట్స్లో మీరేం తెలియపరుస్తారంటే, యేసయ్య కృప నాకు చాలును, రేమావాక్ ఏంటి, యేసయ్య కృప నాకు చాలుననే మాట కామెంట్స్లో రాయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్.